నగరి వైసీపీలో రోజా అసమ్మతి వర్గం సెగలు కక్కుతోందా? వారి పంచాయతీ తాడేపల్లికి చేరిందా? విజయవాడలో రోజా వర్సెస్ కేజేగా రాజకీయం మారిందా? ఎమ్మెల్యే రోజా అసమ్మతి వర్గీయులను పార్టీ అధిష్టానం బుజ్జగించే పనిలో ఉన్నారా? నగరి వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. నగరి వైసీపీలో అసమ్మతి సెగలు పొగలు కక్కుతోందట. ఎమ్మెల్యే రోజాకు అసమ్మతి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందట. ఇప్పటికే నియోజకవర్గం రాజకీయాలు రోజా వర్సెస్ కేజేగా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వేళ వర్గ విభేదాలు రచ్చరచ్చ చేస్తున్నాయట. ఈ పంచాయతీ కాస్త తాడేపల్లి కార్యాలయానికి చేరిందని జోరుగా చర్చ జరుగుతోంది. పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా తయారైందట. ఇప్పటివరకు మంత్రి రోజాకు నగరి సీటు ఇవ్వొద్దంటూ నగరిలోనే భీష్మించి కూర్చున్న రోజా అసమ్మతి వర్గాలు ఇప్పుడు ఏకంగా విజయవాడ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు పంచాయతీ పెట్టారట. కేజే శాంతకుమారి భర్త ఈడీగా, కార్పొరేషన్ చైర్మన్ గా వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకుడు గుంతకల్ వైసీపీ ఇన్ఛార్జ్ కేజే కుమార్ ఉండగా కేజే కుమార్ గత 3 రోజులుగా విజయవాడ వేదికగా నగరి రాజకీయాలను నడుపుతున్నారట. సాక్షాత్తు సీఎంఓ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కేజే కుమార్ కి ఫోన్ వచ్చిందని టాక్ నడుస్తోంది. సీఎం జగన్ నగరి సీటు ఈసారి కూడా రోజాకు కేటాయించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ రోజా ఎదుర్కొంటున్న అసమ్మతి వర్గీయులను బుజ్జగించే ప్రయత్నం స్వయంగా సీఎం చేస్తున్నట్లు వినికిడి. అందులో భాగంగా నగర నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులను విజయవాడ పిలిపించుకున్నారట. విజయవాడలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొందట. ఎందుకంటే 5 మండలాల నాయకులు మొదటి నుంచి రోజాను వ్యతిరేకిస్తూ ఉన్నారు. రోజాకు నగరి సీటు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి పనిచేసేది లేదని స్పష్టం చేశారట. ఈ పరిస్థితుల్లో రోజాకు సీటు ఇస్తే అసమ్మతి వర్గీయులు సపోర్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ఉత్కంఠను రేపుతోందట. నగరిలో రోజా 2 సార్లు గెలిచేందుకు కారణమైన వాళ్లు ఇప్పుడు విభేదించడం అక్కడ హాట్ టాపిక్ గా మారిందట. లో టీడీపీ నుంచి మొదటిసారిగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన రోజా ఓటమి పాలయ్యారు. 2009లో రెండోసారి చంద్రగిరిలో టీడీపీ తరపున పోటీలో దిగిన రోజా గల్లా అరుణకుమారి చేతిలో ఓటమి పాలయ్యారు. అటు తర్వాత కొన్ని అనివార్య కారణాలతో వైసీపీలో చేరిన రోజా 2014లో నగరి నుంచి వైసీపీ తరపున అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఫ్యాన్ గుర్తును రెపరెపలాడించారు. ఆ తర్వాత నుంచి రోజా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. 2019లోనూ నగరి అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు. అయితే రెండోసారి విజయం సాధించిన రోజా నగరి నియోజకవర్గంలో 5 మండలాల ఇన్ఛార్జీల మాటలను లెక్కలోకి తీసుకునేది కాదని టాక్ వినిపిస్తోంది. ఏకపక్ష నిర్ణయాలను నగరి నియోజకవర్గంలో అమలు చేయటం ప్రారంభించారట. దీంతో నగరి నియోజకవర్గంలో 5 మండలాల నాయకుల మధ్య రోజాకు దూరం పెరగటం మొదలైందట. ఇలా మొదలైన దూరం కాస్త పెరిగి పార్టీ కార్యక్రమాలు సైతం వేరువేరుగా చేసుకునేంతలా వెళ్లాయట. ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకునే వరకు వచ్చిందట. ఇలా రోజాకు అసమ్మతి వర్గం పెరగటం, వారి నుంచి వచ్చే సమస్యలు రోజురోజుకు అధికమవటంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారిందట. రోజా 5 మండలాల నాయకులను పట్టించుకోకపోవడంతో వారు నేరుగా మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పంచాయతీ పెట్టారు. కానీ అక్కడ కూడా రోజాకు అసమ్మతి వర్గీయుల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి నగరి రాజకీయాలను రోజా అసమ్మతి వర్గీయులు నేరుగా మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ పెద్దలతోనే చర్చించి రోజా నిర్ణయాలకు వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారట. పార్టీలో పదవులు సైతం ఆమెకు సంబంధం లేకుండా వారు తెచ్చుకోవడంతో చేసేదేమీ లేక తను కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాల్సి వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా నగరి రాజకీయం ఏకంగా సీఎం వద్దకు వెళ్లిన రోజా అసమ్మతి వర్గం మాత్రం పట్టించుకోవటం లేదట. గతేడాది నగర నియోజకవర్గంలో పర్యటించిన సీఎం స్వయంగా కేజే శాంతకుమారి, మంత్రి రోజా చేతులు కలిపేందుకు ప్రయత్నించినా ఇద్దరూ చేతులు వెనక్కి తీసుకున్నారట. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నగరిలో మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలంటే అసమ్మతి వర్గీయుల సపోర్టు చాలా కీలకం కావడంతో రోజా తన అసమ్మతి వర్గీయులను కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందట. రోజా పిలుపును వారు నిరాకరించడంతో చేసేదేమీ లేక ఈ పంచాయతీ కాస్త పార్టీ అధిష్టానం వరకు చేరటంతో స్వయంగా సీఎం నగర సమస్యలను పరిష్కరించే దిశగా చర్చించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గత 3 రోజులుగా రోజా అసమ్మతి వర్గంలోని కేజే కుమార్ విజయవాడ వేదికగా నగరి రాజకీయాలు చేయటం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నగరి సీటు రోజాకు ఇస్తే ఖచ్చితంగా 5 మండలాల నాయకులు సపోర్ట్ చేసే పరిస్థితి లేదంటూ తేల్చేస్తున్న క్రమంలో విజయవాడలో రోజా అసమ్మతి వర్గీయులు సీఎంతో భేటీ అయ్యి నగరి పరిస్థితులపై చర్చిస్తున్నట్లు టాక్. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో రోజాకు కాకుండా తాము చెప్పిన వారికే నగరి టికెట్టును కేటాయించాలని రోజా అసమ్మతి వర్గం పట్టుబట్టగా అధిష్టానం ఏం చెయ్యనుందో చూడాలి.